ఎస్ఆర్హెచ్ బౌలర్ యొక్క అసలు కథ నేను చెప్తాను వినండి. బీహార్ లో గోపాల్ గంజ్ అనే గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు రైతు. వాళ్ళ నాన్నగారికి లెగ్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఫార్మింగ్ కి దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఆ తర్వాత బాధ్యతలంతా సాకిబ్ హుసేన్ మీద పడ్డాయి. రోజు టోర్నమెంట్స్ ఆడుతూ 500 రూపీస్ ఎర్న్ చేసేవాడు. ఆ 500 తో ఫ్యామిలీని పోషించేవాడు. ఇంకా క్రికెట్ వద్దు అని అనుకున్నాడు. ఆర్మీకి వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ క్రికెట్ లోనే నీకు లైఫ్ ఉంది అని సపోర్ట్ చేశారు. ఆ తర్వాత తన బౌలింగ్ మీద, తన పేస్ మీద, తన కటర్స్ మీద, స్లోయర్ బాల్స్ మీద అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో గట్టిగా ఫోకస్డ్ గా ప్రాక్టీస్ చేశాడు. ఇంకా టోర్నమెంట్స్ నుంచి డొమెస్టిక్ లో అద్దరగొట్టేశాడు. డొమెస్టిక్ నుంచి ఎస్ఆర్హెచ్ కి డెబ్యూ ఇచ్చేంత గొప్పగా పర్ఫామ్ చేసేసాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఆప్షన్ లో 30 lakhs ఇచ్చి తీసుకున్నారు. ఈ రోజు తనేసిన మొట్టమొదటి ఓవర్ లోనే 4 వికెట్స్ తీసుకొని తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సాకిబ్ హుసేన్ గురించి, గోపాల్ గంజ్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారంటే తనకున్న టాలెంట్ అండ్ అలాగే ఆ టాలెంట్ ని సపోర్ట్ చేసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా వీళ్ళే. ఈ రీల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. సాకిబ్ హుసేన్